సమగ్ర శిక్ష ఉద్యోగులు రెగ్యులరైజేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సమయంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డికి ఆయన ఇంట్లో వాళ్లు ఆ సంగతి గుర్తు చేయాలని ఎద్దేవా చేశారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఏ మాట ఇచ్చినవో ఒక్కోసారి గుర్తు చేసుకో అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఛాయ్ ఇచ్చే పుణ్యాత్ముడు ఆ రేవంత్ రెడ్డికి ఛాయ్ ఇచ్చే అటెండరో లేకపోతే ఆ పిఏనో లేదా ఆయన భార్య సతీమణికి కూడా నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి సతీమణి గారు, రేవంత్ రెడ్డి గారి పిఏనా, రేవంత్ రెడ్డి గారు అటెండర్ పొద్దుగాల ఛాయ్ ఇచ్చేటోళ్ళు ఎవరో రేపు పొద్దుగాల ఛాయ్ ఇచ్చేటప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు నువ్వు ఏ మాట ఇచ్చినావో గుర్తు చేయండి అని చెప్పి వారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆయన మర్చిపోయింది. ఓడదాటి దాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప కత్తున్నది రేవంత్ రెడ్డిది. ఎన్ని చెప్పిండమ్మా? నేను మొదటి సంతకం రైతు రుణమాఫీ అన్నాడు. గద్దెనెక్కంగానే రుణమాఫీ చేస్తా, మొదటి సంతకమే రుణమాఫీ అని ఉరుకుని బ్యాంకులలో ఉరుకుని లోన్లు తెచ్చుకోండి అని రైతుల్ని రెచ్చగొట్టిండా లేదా? ఇవాళ ఏడాది నిండినా రైతు రుణమాఫీ కాలే. 4 కోట్ల ప్రజల్ని మోసం చేసిండు, 3 కోట్ల దేవతల్ని కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. 15 ఆగస్టు బాయే డిసెంబర్కి వచ్చినా కూడా రుణమాఫీ ఈ రోజుకు పూర్తిగానటువంటి పరిస్థితి. అట్లా 6 గ్యారంటీలని బాండ్ పేపర్లు రాసిచ్చింది. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన ఏ ఒక్క గ్యారంటీ కూడా ఈ రోజుకు అమలుకు నోచుకోలేదు. మహాలక్ష్మిలకు 2500 అన్నాడు, అక్క చెల్లెలకు. రైతులకు 15,000 రైతు భరోసా అన్నాడు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నాడు. ఆసరా పెన్షన్ 4,000 అన్నాడు. ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోని పరిస్థితి. మరి ముఖ్యంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఆ రోజు మహిళలు కానీ, రైతులు కానీ, పేదలు కానీ, ఈ దళితులు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అన్ని వర్గాలకు కూడా అరచేతిలో వైకుంఠం చూపించి అందరినీ నమ్మించి ఇవాళ రాష్ట్రం ఏమైపోతుందో మీరు చూస్తా ఉన్నారు. అరే పిల్లలు చచ్చిపోతున్నారు కదమ్మా, మీరే చూస్తున్నారు. గా మధ్యాహ్న భోజనంలో అన్నం కూడా చక్కగా పెట్టక వేల మంది పిల్లలు దవాఖాన్ల పాలైపోయింది. ముక్కుపచ్చలారని పిల్లలు 49 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వంది. 49 మంది పిల్లలు చచ్చిపోయింది ఇప్పటికి. గురుకులాల్లో, హాస్టళ్లలో, గవర్నమెంట్ స్కూళ్లలో పేదలకు సరిగా కడుపు నిండి అన్నం పెట్టలే. అన్నం ఎందుకు పెట్టాం? ఈ గవర్నమెంట్ వచ్చినాక బిల్లులు రావు. వంట వండేటోళ్లకు ఏడాది అయినా బిల్లు రాదు. కనీసం ఆ పప్పు దినుసులకు రావాల్సిన బిల్లులు రావు. 3 కోడిగుడ్లు పోయి 2 కోడిగుడ్లకు వచ్చింది. అంటే నీకు పాలన చేతనైతలేదు. నువ్వు ప్రభుత్వ బాగా చేస్తాం ఎడ్యుకేషన్ బడ్జెట్ను 15% పెంచుతా అని చెప్పిండు. మరి మొన్న బడ్జెట్లో ఎంత పెట్టిండు చూసిండు కదా, 7.3% పెట్టిండు. 7.3% పెట్టిండు. ఆ రోజు ఏమన్నాడు, మా కాంగ్రెస్ వస్తే బడ్జెట్లో విద్యకు 15% బడ్జెట్ పెడతా, మీ అందరికీ రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు. విద్యా వాలంటీర్లు అయితే తీసే పారేసిండు. ఉన్నారా ఇప్పుడు? ఏమన్నాడు ఆ రోజు మీ స్పీచ్ని ఏకశిలా పార్క్ దగ్గర చెప్పిండు.